హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఇదేమి ఒక కుకింగ్ రెసిపీ కాదండి, కానీ ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని నేను ఒక 7 to 8 monthsగా మేము ఇది యూజ్ చేస్తున్నాం ఫ్యామిలీలో. మీ అందరికి కూడా ఇది యూజ్ అవుతుందని చెప్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే మన సద్గురు అయిన జగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమంలో ప్రతిరోజు అల్పాహారానికి ముందు ఖాళీ కడుపుతో ఈ బాల్స్ అయితే తీసుకుంటారండి. ఇది తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీ బాగా డీటాక్సిఫై అవుతుంది. మనము ఈ బాడీ డీటాక్సిఫై చేసుకోవడానికి వేలు ఖర్చు పెట్టి ఎలాంటి వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మనకు నేచర్ ఇచ్చిన ఎంతో తక్కువ ఖర్చుతో అయిపోయే మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. మన బాడీని ఫుల్గా క్లీన్ చేయడము, టాక్సిన్స్ని బయట ఫ్లష్ అవుట్ చేయడము చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలాంటివి. సో ఫస్ట్ది మనం తీసుకున్నట్టయితే ఇది వేపాకండి, వేపాకు పొడి. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంటి దగ్గర ప్రతి చోట వేపాకు చెట్లు అనేవి బాగా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ప్రతి వీధిలోనూ ప్రతి పార్క్స్లోనూ ఎక్కడ చూసినా ఉంటాయి. కానీ మనము అంత మంచి బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే చేదుగా ఉంది వేపాకు, ఎందుకు మనకు అవసరం లేదు అని అనుకుంటాము. కానీ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ నేను 1 by 1 మీకు చెప్తాను. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ వేపాకు, పసుపు ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తుందండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తుంది. మనకు తలకు అప్లై చేయడం వల్ల కూడా స్కాల్ప్ హెల్త్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట, డాండ్రఫ్ సమస్యలు ఏమీ లేకుండా. సో మెయిన్ ఏంటంటే దీని బెనిఫిట్ బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుందండి. ఇది న్యాచురల్ డీటాక్సిఫైర్ అనమాట ఇది. ఇంకా బ్లడ్ బాగా ప్యూరిఫై అవ్వడం వల్ల ఏమవుతుందంటే, థిక్గా ఉందనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరగదన్నమాట. అదే బ్లడ్ బాగా క్లీన్గా ఉండి పల్చగా ఉంటే ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తల నుంచి కాళ్ళ వేళ్ళ వరకు బాగా జరుగుతుందన్నమాట. అలా జరిగితే మనం చాలా హెల్తీగా ఉంటాము. మనం తిన్న ఫుడ్ బాగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనం ఏం తింటున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, అది మన బాడీ ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ హెల్తీగా తినండి, ఇది తినండి, అది తినండి అంటారు. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, కానీ ఎంతమంది హెల్తీగా ఉంటున్నాము అది కదండి మెయిన్ క్వశ్చన్. తిన్న ఫుడ్ సరిగ్గా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం లేదంటే బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, మనం డీటాక్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అదనమాట. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిదండి. అంతేకాదు, చెప్పాను కదా, ఇప్పుడు బ్లడ్ బాగా ప్యూరిఫై చేస్తే ఇంకా అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ బాగుంటుంది అనమాట. అంటే మనం తినే ఫుడ్ న్యూట్రియన్స్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం తినే ఫుడ్ అంతా బ్లడ్లోనే కదండి కలుస్తుంది. ఆ బ్లడ్ సరిగ్గా లేకపోతే మనకి ఇంకా వెంట్రుకలు ఊడకుండా ఎలా ఉంటుంది? తిని దాని బాడీకి అంది బ్లడ్ సర్క్యులేషన్ తల దాకా ఆ హెయిర్ రూట్స్ వరకు వెళ్తేనే కదా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంది మన హెల్తీగా ఉంటాము. అప్పుడు మనకు ఇంకా హెయిర్ హెల్త్ బాగుంటుంది, ఆటోమేటిక్గా స్కిన్ హెల్త్ బాగుంటుంది, మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది ఉంటుంది. సో మనము బయట ఎన్ని ఫేస్ ప్యాక్స్ వేసినా, ఎన్ని హెయిర్ ప్యాక్స్ వేసినా, బాడీ ప్యాక్స్ వేసుకున్నా అది టెంపరీగా ఏదో అలా మనకు షైనింగ్ ఉండొచ్చు, కొంచెం గ్లో ఉండొచ్చేమో, కానీ ఫేస్లో మనము ఫస్ట్ ఇంటర్నల్గా బాడీని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు న్యాచురల్గా మంచి గ్లో అనేది, హెల్దీ గ్లో అనేది, లాంగ్ లాస్టింగ్ గ్లో అనమాట. చాలా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట ఈ గ్లో అనేది. ఏదో అప్పటికప్పుడు ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే టెంపరీగా వచ్చే గ్లో కాదండి. సో ఇది లివర్ హెల్త్కి కూడా చాలా మంచిది. లివర్ హెల్త్ని చాలా బాగా కాపాడుతుందన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ పసుపు అయితే ఇది ఆర్గానిక్ పసుపు అండి. ఈ పసుపు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇది కూడా లివర్ ఫంక్షన్కి మంచిది, టాక్సిన్స్ని బాడీ నుంచి బయటకు తోస్తుంది, మంచి వైబ్రెంట్ గ్లోయింగ్ స్కిన్ని మనకిస్తుంది, తొందరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది, పెయిన్ రిలీఫ్, ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇది కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అసలు యూఎస్లో వాళ్ళు కూడా, బయట కంట్రీస్ వాళ్ళు కూడా పసుపు గురించి తెలుసుకొని వాళ్ళు ట్యాబ్లెట్స్ రూపంలో ప్రతిరోజు వేసుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? మనం ఇండియన్స్ ఏదో వంటల్లో వేస్తాం, వంటల్లో వేసేదంతా ఏం చేస్తున్నామండి మనము, ప్రతి ఒక్కటి ఆయిల్తో స్టార్ట్ చేస్తామా వంటలు, ఆయిల్లో వేసి కుక్ చేస్తే ఇంకా దీనిలో బెనిఫిట్స్ ఏమి అందుతాయి బాడీకి? డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఏదైనా న్యాచురల్గా మనకు
మదర్ నేచర్ ఇచ్చిన దాన్ని న్యాచురల్గా బాడీకి అందిస్తేనే అండి దాని బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి వేసి వేయించేసి ఆయిల్లో వేడి పెట్టేసి అట్లా ఇట్లా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేది తగ్గిపోతాయండి. దానిలో ఉన్న వైటమిన్స్ చనిపోతాయి, న్యూట్రియంట్స్ పోతాయి అన్నమాట. సో న్యాచురల్గా తీసుకోవాలి. చాలామందికి నైట్ టైమ్స్ పాలల్లో పసుపు వేసుకొని తాగే అలవాటు ఉంటుందండి. అది చాలా చాలా మంచిది, మంచి నిద్ర కూడా వస్తుందన్నమాట. పసుపుతో పాటు సినమన్, హనీ కూడా వేసుకుంటే ఇంకా మంచి నిద్ర అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా నేను ఇది బాల్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను, పసుపు అలాగే ఈ పౌడర్ అన్నమాట. ఈ వేపాకు పొడి కొంచెం తీసుకుంటున్నాను. మీకు బయట చెట్ల నుంచి తెచ్చి అంత ఓపిక ఉండకపోవచ్చు అండి, టైం ఉండదు, ఓపిక ఉండదు అనుకుంటే ఇంకా ఇది మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉందనుకోండి, వీక్లో 2-3 టైమ్స్ అయినా తీసుకుంటే మంచిదండి. ఇక్కడ పసుపు తీసుకుంటున్నా, పసుపు ఇది తీసుకున్నానండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, పసుపు మాత్రం గుర్తుపెట్టుకోండి, బాడీ బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే పసుపు ఎక్కడైతే వెళ్తుందో అక్కడ కాస్త మిరియాల పొడి కూడా చేర్చుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడైనా. ఎందుకంటే పసుపు బాగా అబ్జర్వ్ చేయాలంటే చాలా స్టడీస్ ఇది చెప్పిందనమాట. సో పసుపు అబ్జర్వ్ చేసుకోవడానికి మనము మిరియాల పొడి అయితే కాస్త వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నానండి. వాళ్ళ సద్గురు ఆశ్రమంలో అయితే వేపాకు ముద్ద సపరేట్గా, పసుపు ముద్ద సపరేట్గా తీసుకొని అదొక బాల్ ఇదొక తర్వాత కలిపి వేసుకుంటారు. మనం ఎలా అయినా చేసినా ఎలా అయినా ఒకటే కదండి, బాడీలోకి వెళ్తుంది ఎలా అయినా. సో ఇది వేసుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీడే కాకపోయినా వీక్లో 2-3 టైమ్స్ అయినా ఇది వేసుకొని మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మందండి. బయట ఫుడ్ తినడము సగము హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది. ఆయిల్స్ వేడి పెట్టడము, యూట్యూబ్లో ఏ రెసిపీ పడితే ఆ రెసిపీ ట్రై చేసేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది కానీ జనాలకి. సో ఇప్పుడు కొంచెం బాగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదండి. నాకు తెలిసిన హెల్త్ టిప్స్ నేను మంతెన గారి ఒక చిన్న ఫాలోవర్ అని చెప్పచ్చు. కంప్లీట్గా ఫాలో కాకపోయినా చాలా ఇయర్స్గా ఆయన వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నానండి. సో నేను చాలా వరకు 70-80% ఆయిల్లెస్ కుకింగ్ చేస్తుంటాను. చాలా ఇంకా కొన్ని రెసిపీస్ నేను తిన్నా మా ఇంట్లో వాళ్ళందరినీ నేను కన్విన్స్ చేసి కొన్ని తినిపించాలంటే కష్టం అండి. కాబట్టి కొన్నిట్లో 1-2 స్పూన్స్ అయినా ఆయిల్ వేయకపోతే బాగుండదు, వాళ్ళకి ఆయిల్ కనిపించాలి అని చెప్పి వేస్తుంటాను అనమాట. సో ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క బాల్ చేసుకొని, మీకు అవసరమైతే హనీ కూడా కలుపుకోండి, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఏం లేదండి, ఎర్లీ మార్నింగ్ తీసేసుకోవడమే దీన్ని. ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఈ బాల్ నోట్లో వేసేసుకొని ఈ బాల్ నోట్లో వేసుకొని వాటర్ ఒక 2 గ్లాసెస్ ఫుల్గా వాటర్ తాగేస్తే సరిపోతుంది. ఇంకా సద్గురు గారు ఒకటి అన్నారండి, ఒక వీడియోలో చూశాను నేను, మనము మార్నింగే ఇంత చేదు తినేస్తే ఇంకా డేలో ఇంకా ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిన్నవిగానే ఉంటాయి. ఎందుకంటే ఇంత చేదు ఆల్రెడీ తినేసాం కదా మనము మార్నింగే. అది ఎంత మంచి మాట అండి. సో ఇలాంటివి తినడం వల్ల మనకు మంచి ధైర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇంకా చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఓకే అంత ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఇంత చేతి తినేసాం ఇంకేముంది ఎంతకంటే అన్నట్టు ఒక మాట అన్నారనమాట. ఒకసారి ఇంటర్వ్యూలో చూశాను నేను, అది నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఆ మాటకి. సో ఇదొకటే కాదండి, నాకు ఒక 2-3 నిమిషాలు మీ టైం తీసుకుంటున్నాను. ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బ్రతుకుతున్నది మొత్తము కల్తీ ప్రపంచం అండి. ఇది అవునంటారా కాదంటారా? ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాదనమాట. ప్రతి ఒక్కటి కల్తీనే కదండి. ఇంకా మిల్క్ నుంచి చికెన్, ఎగ్స్, ఇప్పుడు ఆ బజ్జీ బోండాల వాళ్ళు ఇప్పుడు వెదర్ బాగుంటే అందరూ అసలు క్యూలు కట్టి మరీ తింటుంటారు. వాడు రోజు ఆ బాణల్లో 25 లీటర్స్ ఆయిల్ ప్రతిరోజు అసలు ఎలా తరుగుతుందండి ఆయిల్? ఆ బాండల్లో పెద్ద బాండల్లో బజ్జీలు వేసేస్తుంటాడు. అవి ఎప్పటికి తరుగుతాయి? ఈరోజు వేడి పెడతాడు, రేపు వేడి పెడతాడు, ఈ వీక్ అంతా వేడి పెడతాడు ఆయిల్. అదే ఆయిల్ ఈ మంత్ అంతా వేడి పెడతాడు, అప్పటికి తరగదు. ఇంకా ఈ 2 months 3 months కూడా వేడి పెడుతూనే ఉంటాడు. చాలా రీసెర్చెస్ తేల్చేసాయండి వీటిని బాగా.
ఒక్కసారి కుక్ చేసిన ఆయిల్, వేడి పెట్టిన ఆయిల్ని మళ్ళీ వేడి పెడితే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది అని తేల్చేశారనమాట. సో ఇలాంటివి మనము అవాయిడ్ చేయాలండి. వీలైతే అంత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళకి, కానీ మనకైనా మన ఇంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగాడిన ఆయిల్స్ ఇప్పుడు అందరూ తెచ్చుకుంటున్నామా, అవి వాడి చేసుకుందామండి. అప్పుడు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి, పార్టీలో అందరూ తింటుంటారు, మనం ఎంజాయ్ చేయాలన్నప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా అకేషనల్గా ఏవైనా ఎంజాయ్ చేయాలి. కానీ ప్రతిరోజు అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి. ఎప్పుడైనా పండగలప్పుడు మనం ఇంట్లో ఏదైనా బజ్జీలు, బోండాలు, వడలు మన ఆయిల్తో మనం ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం మనకు తెలుస్తుంది. అదే బయట వాళ్ళకి మన ఆరోగ్యం గురించి ఎవరికి అవసరం ఉంది చెప్పండి? వాడు బజ్జీలోళ్ళు, బోండాలోళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. అయ్యో అమ్మ, ఈ ఆయిల్ నువ్వు తింటే నీకు మంచిది కాదు, నేను మానేస్తానని అంటారా? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా రెస్టారెంట్స్ వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ఒక రెస్టారెంట్ పైన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్ చేసి వాళ్ళు సరిగ్గా స్టోరేజ్ అవి సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, నాన్ వెజ్ అవి ప్రాపర్గా స్టోర్ చేయట్లేదు, ఎప్పుడెప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన మీట్ కూడా వాడేస్తున్నారు రెసిపీస్లో, ఎప్పుడెప్పుడో చెడిపోయిన ఫుడ్ని కూడా వేడి పెట్టి ఇచ్చేస్తున్నారు అనమాట. ఆ స్విగ్గీ, జొమాటో వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంకా జనాల పరిస్థితి ఈజీ అయిపోయిందండి. ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్ళే పని కూడా లేదనమాట. డైరెక్ట్గా ఫుడ్ చూసుకొని స్విగ్గీలో, జొమాటోలో బాగా కలర్ఫుల్గా అనిపించే ఫుడ్ తీసి ఆర్డర్ చేసేయడమే అనమాట. వాటి మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయంటే పురుగులు పడ్డాయని, బొద్దింకలు వచ్చాయని, చెడిపోయిందని, కలర్స్ ఏదో వేసేసారని, రకరకాల వాళ్ళు ఏముందండి, నిన్న మొన్న వండింది కూడా ఈరోజు కలర్ వేసేసి ప్యాక్ చేసి వేడి పెట్టి ఇచ్చేస్తారు. మనకి ఏం తెలుస్తుంది? ఇంకా కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఏంటి. సో మనకు కాదర్వల్లి గారు, మంతెన గారు, మనకు కొంతమందే ఉన్నారండి ఇలా డాక్టర్స్ మనకు బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి జనాల్లో ఎంతో చెప్పాలి, వీళ్ళకి తెలియాలి అనే వాళ్ళకు ఒక తపనండి. అలాంటి డాక్టర్స్ని మనము వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ని బాగా యూజ్ చేసుకొని, అర్థం చేసుకొని వాడుకోవాలండి. మనము బాగా వాటిని ఫాలో అవ్వాలి. ఇంకా ఈ బాల్స్ అయితే వీక్లీ 2 to 3 times తీసుకొని మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకోవాలండి. ఫుల్గా డీటాక్సిఫై అవుతుందన్నమాట బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటకు తోసేస్తుందన్నమాట. ఇది లోపలికి వెళ్ళగానే అంత బాగా పనిచేస్తుందన్నమాట. ఇంకా డాక్టర్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తే ఇంకా వీళ్ళు కుమ్మక్కై డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా డాక్టర్స్ టెస్టులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల మందులు రాసేస్తారు. అంటే వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు, జనాల లైఫ్స్తో ఆడుకుంటున్నారు. అందరు డాక్టర్స్ అనట్లేదండి, 99% ఇలానే ఉన్నారండి. మీరు కాదంటారా అవునంటారా? మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎక్కడో 1% జనాల లైఫ్స్ గురించి నిజంగా ఆలోచించే వాళ్ళు ఎక్కడో 1% మెంబర్స్ కూడా 1% ఉంటారేమో అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఇప్పుడు ఒక ప్రాబ్లం అని వెళ్తే ఏదేదో ట్యాబ్లెట్స్ రాస్తారండి. అవన్నీ ఎందుకు రాస్తారో అని అడగలేము వాళ్ళని. డాక్టర్గా నువ్వు చెప్తావా మాకని రివర్స్ క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్స్ చాలామంది. మేము చెప్పాలా నువ్వు చెప్పాలా అని. సో కాబట్టి ఇంకా డాక్టర్ల చుట్టూ తిరిగే పని అయితే పెట్టుకోకుండా ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకొని ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాము, అందరూ తింటుంటారు, మనము అందరితో పాటు హ్యాపీగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మనము తింటాము. సో నెక్స్ట్ డే వచ్చేసి ఖాళీ కడుపుతో ఇవి వేసుకుంటే బాగా ఫుల్గా డీటాక్సిఫై అయిపోయి మనకి ఇంకా హెల్తీగా ఉంచుతుందన్నమాట. ఎలాంటి ఇష్యూస్ రాకుండా చేస్తుందన్నమాట. వన్స్ ఇన్ ఏ వైల్ మనం తినాలండి, మనం మనుషులం కదండి, మనకు కోరికలు ఉంటాయి తినాలని. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఎంజాయ్ చేసి అప్పుడప్పుడు ఇలాంటి డీటాక్సిఫై చేసుకుంటూ ఉంటే బాడీని వేలు హాస్పిటల్ల చుట్టూ, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ వెళ్ళి ఖర్చు పెట్టడమే కాదు, అసలు ఏదో ప్రాబ్లం ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకొక 10 కెమికల్స్ ఉండే మందులు ఇచ్చి మళ్ళీ ఇంకొక 10 కెమికల్స్ బాడీలోకి వెళ్తున్నాయండి. అటు తిరిగి మనమే ఎఫెక్ట్ అవుతున్నాం అన్నమాట. కాబట్టి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సందర్భంగా మా అబ్బాయికి, మా చెల్లికి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి వాళ్ళిద్దరు అనమాట బాగా ఎంకరేజ్ చేశారు. నా వీడియోస్ ఎవరైనా చూస్తారంటావా, సబ్స్క్రైబర్స్ వస్తారంటావా అని నేను మా బాబుని అడిగితే, చెయ్యమ్మా, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియకపోవచ్చు,
నువ్వు చెయ్యి, ఫస్ట్ అయితే నువ్వు చెయ్యి, నువ్వు చేసి అందరికీ నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావు అంతే కదా అని అన్నాడనమాట. సో కానీ నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే, మీకు జనాలకి నచ్చుతుందో లేదో ఇప్పుడు ఏదైనా లైక్స్ ద్వారానే తెలుస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటేనే తెలుస్తుంది కదండి మనకు, అదొక సైన్. ఓకే, నా కంటెంట్ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా చేయాలని నాకు ఒక మోటివేషన్ అయితే ఉంటుందండి. మీరు తప్పకుండా ప్లీజ్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.